కూటమిని ఇంత ఘన విజయంగా సాధించినందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం, భారీ విజయం సాధించినందుకు, అలాగే కాకినాడ మన్నమాడ వెంకటేశ్వర కొండబాబు గారిని ఇంత అత్యధిక మెజారిటీతో నెగ్గించిన కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గత 4 రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ బహిరంగ లేఖలో ఈ 2 నెలల్లోనట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తలపైన, నాయకులపైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి, అలాగే పోర్టు కార్మికులు 30,000 మంది కార్మికులు ఈ యొక్క పోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, నిజంగా కాకినాడ ఒక కల్చరల్ ప్యారడైజ్, అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడ, అది ఎప్పుడండి? ఒక 5 సంవత్సరాల 2 నెలల ముందు మీరు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నెగ్గడం జరిగిందో, అలాగే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకి ఎమ్మెల్యే అవ్వడం జరిగిందో, అప్పుడే ఆ ప్రశాంతత, ఆ వాతావరణం అన్నీ కూడా పోయి ఒక గుండాయిజం, ఒక గుండాలకి నిలయం కాకినాడ, ఒక రౌడీలకి నిలయం కాకినాడ, అలాగే ఒక గంజాయి క్రమంలోనే అన్నిటికీ కాకినాడని ఈ 5 సంవత్సరాల్లో మీరు తన మీద కక్ష సాధింపు చర్యలకు మా శాసనసభ్యులు ఒడిగట్టారని, అందులో భాగంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారని ఆరోపించడం జరిగింది. అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారికి వెన్నులో వణుకు పుట్టింది. గతంలో మా శాసనసభ్యులు కొండబాబు గారు ఈ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, దురాక్రమణలన్నింటినీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా, అదేవిధంగా ఉన్నతాధికారులు తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉండేది. ఆ యొక్క ఆరోపణలన్నింటినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మన కొండబాబు గారు కాకినాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర తిరగరాసే విధంగా అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, ఈ చంద్రశేఖర్ రెడ్డి గతంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు అన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆరోపణలు చేశారు. ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి నిరూపణలు చేయవలసినటువంటి బాధ్యత శాసనసభ్యులుగా, కాకినాడ ప్రజల యొక్క ప్రజాప్రతినిధిగా కొండబాబు గారి మీద ఉంది. ఆరోపణలు చేయడమే కాదు కదా, నిరూపించవలసినటువంటి బాధ్యత, అదేవిధంగా ఆ రకంగా పనిష్మెంట్ ఇప్పించవలసినటువంటి బాధ్యత కొండబాబు గారి పుస్తకాల మీద ఉందని కూడా మీ మీడియా ద్వారా ఈ కాకినాడ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఏదో వేగ్గా ఆరోపించేస్తే సరిపోదు కదా, వాటిని నిరూపించాలనే ఉద్దేశమే ఇది. ఒక 2 లెటర్లు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఇస్తే కంగారు పడిపోయి ఈ దోపిడీ ద్వారంపూడి అప్పుడే బయటకు వచ్చాడు.
బహిరంగ లేఖ రాసేసి ఏదో జరిగిపోతుందో ఏదో ఏం చేశారు. ఇంకా మా అధ్యక్షుల వారు అన్నట్టుగా ఇంకా పోలీస్ వ్యవస్థ ఇంకా జస్ట్ మొన్ననే మారడం జరిగింది. మీరు నియమించుకున్న వ్యవస్థ మొన్నటి వరకు ఉంది. ఇంక ఎటువంటి చర్యలు తీసుకోవడం మొదలెట్టలేదు. యాక్షన్ అనేది ఇంకా మొదలెట్టలేదు. యాక్షన్ మొదలెట్టక ముందే చంద్రశేఖర్ రెడ్డి అప్పుడే రియాక్ట్ అయిపోతూ ఉన్నాడు. ఎస్పీ గారికి మొన్న ఇచ్చినటువంటి లెటర్లో ఏం రాశారు కొండబాబు గారు? జిల్లా పార్టీ ఆఫీస్ మీద ఈ దూరంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూండాలని, రౌడీల్ని, దూరంపూడి అనుచరులందరినీ మరి దాడికి పంపించలేదా? ఇది నిజం కాదా? ఈ కాకినాడ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ అసభ్యకర పదజాలాలతో, మరి అహంకారంతో, అధికార మతంతో ఈ ద్వారపూడి తిట్టు నిజం కాదా? నమస్కారం అండి. ఏదైతే మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పిరిగిబంద చర్యగా ఏదైతే గత 5 సంవత్సరాలు ఆయన కాకినాడ శాసనసభ్యులుగా ఎన్నికైన జిల్లా మొత్తానికి కూడా శాసించేటువంటి ప్రజాప్రతినిధిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా, సీఎం తర్వాత సీఎంగా చలామణి అని చెప్పుకొని పగడ్బందమైనటువంటి మాటలు పలికినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిరిగిబంద చర్య ఇవాళ బహిరంగ లేఖ విడుదల చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున కాకినాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి దిమ్మ తిరిగి ఆయన ఏ మూల దాకున్నాడో కూడా తెలియని పరిస్థితి. వరుసగా ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా అనేక సందర్భాల్లో అనేక మందిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బు ఉందనేటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ఆయన సంపాదన రావడం చూసుకొని మదమెక్కి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా చిందులేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం, అలాగే ఇంత మెజారిటీ, అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులు కొండబాబు గారిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి